మన శరీరంలో దాదాపు 500కు పైగా పనుల్ని నిర్వహించే కాలేయం బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. ఏ కారణంగానైనా లివర్ దెబ్బతినడం మొదలైతే మనకు సమస్యల బెడద మొదలైనట్లే. అయితే కాలేయం ఉన్నట్టుండి ఏమీ కుప్పకూలిపోదు. కాలేయం దెబ్బతినిపోవడం మొదలైనప్పటి నుంచే వాటి తాలూకు హెచ్చరిక సంకేతాలు మనకు అందుతూనే ఉంటాయి. అయితే అవగాహన లేకపోవడంతో మనలో చాలామంది ఆ వార్నింగ్ సంకేతాలని పెద్దగా పట్టించుకోరు. కాలేయం జబ్బుల ముట్టడిలో చిక్కుకుంటున్నప్పుడు మన శరీరంలో ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో, వాటిని ఎలా పసిగట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. జబ్బు ఏదైనా అదేమీ ఉన్నట్టుండి ఊడిపడదు. అది మన శరీరంలో తిష్ట వేసుకునే కాలంలో ఆ అనారోగ్యం తాలూకు సంకేతాల్ని మన శరీరం మనకు తెలియజేస్తూనే ఉంటుంది. అయితే సరైన అవగాహన లేకపోవటం వల్ల మనలో చాలామంది ఆ జబ్బుల తాలూకు సంకేతాల్ని ముందుగానే పసిగట్టలేకపోతుంటారు. ఉదాహరణకు మన శరీరంలో అతి పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ లాంటి కాలేయంలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఆ సంకేతాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయంలో సమస్య తలెత్తగానే ముందుగా కనిపించే మొదటి లక్షణం చర్మం రంగు మారటం మొదలవుతుంది. చాలా వరకు పసుపు పచ్చ రంగులోకి మారుతూ ఉంటుంది. చర్మంపై తరచూ దురదలు, దద్దుర్లు బాధిస్తుంటాయి. ఇక కాలేయ జబ్బుల రెండో లక్షణం మలమూత్రాల రంగులో తేడాలు కనిపిస్తాయి. మూత్రం గాఢమైన రంగులో రావటం, చాలా సందర్భాల్లో పసుపు రంగులో వస్తూ ఉంటుంది. మలం రంగులోనూ మార్పు కనిపిస్తుంది. తెల్లగాను, రక్తపు జీరలతోనూ కనిపిస్తూ ఉంటుంది. ఇక మూడో లక్షణం పొత్తి కడుపులో వేదన. పొత్తి కడుపు తరచూ ఉబ్బరించినట్లుగా ఉంటుంది. గ్యాస్తో నిండినట్టుగా ఉండి నొప్పిగా అనిపిస్తుంది. ఇక నీరసం, నిస్సత్తువ, నిస్త్రాణగా అనిపించటం, చిన్న పనికి అలసిపోవటం, ఆకలి మందగించటం ఇవన్నీ కాలేయంలో సమస్యల తాలూకు సంకేతాలే. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి.